సమోసా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. సమోసా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సమోసా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సూపర్ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అయిన ఉల్లిపాయ సమోసాని అయితే చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఉల్లిపాయ సమోసాని ఈజీగా 13 మినిట్స్లో అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఉల్లిపాయ సమోసాని అయితే చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వంటలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ ఆలస్యం లేకుండా ఉల్లిపాయ సమోసాని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయ సమోసాకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తానండి. ఇక్కడ మనకి ఇంట్లో ఉన్న వస్తువులేను. ఆనియన్స్ని అయితే సన్నగా తరుక్కోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే గుప్పిడంతా అటుకులండి, మన చేతికి గుప్పిడన్ని అటుకులు అయితే తీసుకోండి. ఉల్లిపాయ సమోసాలో అటుకులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, మైదా అయితే తీసుకున్నాను. ఈ వస్తువులు అయితే ఉల్లిపాయ సమోసాలకు అయితే కావాలండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఉల్లిపాయ సమోసా చేయడానికి షీట్లు అనేవి చేసుకోవాలండి. అవైతే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాము. సమోసా షీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే మైదా పిండిని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండిని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. 2 కప్పులు అయితే మనకి పర్ఫెక్ట్గా కూడా సరిపోతుంది. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే పోసుకొని పోసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ మైదా పిండిలో కొంచెం కొంచెం వాటర్ని అయితే పోసుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ మామూలు వాటర్ని వాడుతున్నాను. కొంతమంది అయితే హాట్ వాటర్ కూడా వాడతారు. ఎలా అన్నా చేసుకోవచ్చు అన్నమాట. మనకి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. మనకి పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలండి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఇలా మృదువుగా అయితే ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముద్దకి తడి క్లాత్ అనేది పెట్టేసి ఒక అరగంట సేపు ఇలాగే వదిలేయాలండి. ఈలోపు మనం సమోసాలోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సమోసాలోకి స్టఫింగ్ కోసం ఆనియన్స్ని అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం ఒత్తుతూ ప్రెస్ చేస్తూ అన్ని విడతీసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న నీళ్ళన్నీ ఇలా బయటికి రావాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. కారం అనేది మీ రుచికి సరిపడినంతే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నా. అలాగే చిటికెడంత పసుపు, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. నేను గరం మసాలా మీకు ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఒకవేళ గరం మసాలా అవైలబుల్లో లేకపోతే ఒట్టి సాల్ట్, కారం, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అటుకులను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. సమోసాలకు కావాల్సిన స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సమోసా షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. పిండి కలుపుకొని ఒక గంట అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మీకు ఎంత సైజ్ బాల్స్ కావాలో చేసి పక్కన పెట్టుకోండి.
నాకు 2 కప్పుల పిండికి 7 బౌల్స్ అయితే వచ్చాయి. నేను మీడియం సైజు బాల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం చపాతీలాగా వీటిని అయితే చేసేసుకుందాము. మనం ఈ షీట్లు చేసుకునేటప్పుడు మరి చపాతీకి చేసుకునే మందంగా అయితే చేసుకోకూడదండి, పల్చంగా అయితే రుద్దుకోవాలి. ఇంత పలుచగా అయితే చేసుకోవాలండి. ఇలా పలుచగా చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. మీరు ప్లేట్లో పెట్టుకున్నప్పుడు పైన కొంచెం పొడేసి ఇలా రుద్దుకొని తర్వాత ఇంకోటి అయితే వేయండి, లేకుంటే రెండు అతుక్కోకుండా ఉంటాయి. సమోసాకు కావాల్సిన షీట్స్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ప్యాన్ మీద లైట్గా అయితే వేడి చేసుకోవాలి. నేను వీటిని ఆయిల్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నాను. నేను ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. మీరు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, నేను చూపించిన విధంగా. నాకు ఇక్కడ ప్యాన్ అనేది వేడెక్కిపోయింది. ఇప్పుడు వీటిని ఇలాగ వేసేసుకోవాలి ప్యాన్ మీద. మనకి లైట్గా ఇలా బబుల్స్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కకు తీసి వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా ప్యాన్ మీద వేసుకొని నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఇలానే నేను చెప్పిన విధంగా మిగతావి కూడా వేసేసుకోవాలి. సమోసా షీట్స్ని అయితే ప్రిపేర్ చేసాను. ఇప్పుడు వీటిని సమానంగా అయితే కట్ చేసుకోవాలండి. వీటిని ఇలా సమానంగా పేర్చుకొని నేను చూపించిన విధంగా సమానంగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి వేస్ట్ అవుతాయి అనుకోకండి. వీటిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. నేను చూపిస్తాను అవి ఫ్రై చేసేటప్పుడు కూడా. ఇప్పుడైతే వీటిని మధ్యలో మిడిల్లో అయితే ఇంకోసారి కట్ చేసుకోవాలి. మనకి సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ షీట్లను అయితే సమోసా షేప్లో అయితే చేసుకొని స్టఫింగ్ అయితే చేసుకుందాము. ఈ మిగిలిపోయిన వాటిని మీరు నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా విడతీసుకోండి.
వీటిని లాస్ట్లో సమోసాలు అయిపోయిన తర్వాత చెప్తాను ఏం చేయాలో. వీటిని అయితే ఇలా సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. సమోసా షీట్స్ని అతికించుకోవడానికి నేను ఇక్కడ మైదా నీళ్ళు వేసి నేను ఈ విధంగా చిక్కగా అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనమైతే స్టఫింగ్ అయితే చేసుకుందాము. నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే స్టఫింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా మడతేసి తర్వాత ఇలా మడతేసి చూసుకోండి మనకి కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు. ఇప్పుడు ఇక్కడ పూయండి, ఇలా పూసుకొని ఇట్లా అంటించుకోవాలి. మనకి కోన్ షేప్ అనేది తయారైంది కాబట్టి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ అయితే చేసుకుంటున్నా. ఈ విధంగా అయితే సమోసాలను అయితే చేసుకోవాలండి. చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే పూర్తయిపోయిందండి. సమోసాస్ అయితే చేసేసాం. ఇప్పుడైతే వీటిని ఫ్రై అయితే చేసేసుకున్నాము. సమోసాలు ఫ్రై చేసుకోవడానికి నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ కూడా పోసేసాను. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడయ్యాక సమోసాలను అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఆయిల్ అయితే మనకి వేడైపోయిందండి. ఇప్పుడైతే మనం సమోసాలని ఫ్రై చేసుకున్నాము. నేనైతే చిన్న బాండలు పెట్టుకున్నానండి ఆయిల్ అనేది సేవ్ చేయడానికి. ఈ చిన్న బాండల్లో ఒక రెండు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటాను సమోసాస్ని. నేను ఇప్పుడు వేసాను. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలను అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి సమోసాలు గోల్డెన్ షేడ్లో రావాలండి. అప్పటి వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సమోసాలు కొంచెం మీడియం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇక్కడ మీడియం కలర్ అయితే వచ్చేసాయి. మళ్ళీ ఇవి బయటకు తీసిన తర్వాత కలర్ అనేటివి కొంచెం డార్క్గా అయితే చేంజ్ అవుతాయి. ఇక మిగతావి కూడా వేసేసి లాస్ట్లో అయితే చూపిస్తాను సమోసాస్ ఎలా వచ్చాయో. నేను ఇవి కూడా వేయించేసుకున్నానండి, ఫ్రై చేసుకున్నాను. ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. సమోసాలు అయితే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా వేయించేసుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ చిటికెడంత ఉప్పు అయితే వేసి వీటిని అయితే బాగా కలుపుకుంటున్నా. వీటిని అయితే నేను కారం ఉప్పు వేసి కలుపుకోవాలండి, కానీ నేనైతే కలుపుకోలేదు. ఇలా తింటే టేస్ట్ బాగుందని చెప్పేసి నేను ఇలాగే ఉంచేసుకుంటున్నాను. మా అన్నకు కూడా ఇలాగే నచ్చిందంట, అందుకని అయితే ఇలాగే తినేస్తాం మేమైతే. ఇవి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఇవి సైడ్గా అయితే పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ సమోసా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
ఈ ఉల్లిపాయ సమోసా సాయంత్రం వేళల్లో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇది ఈవినింగ్ టైము, అందుకని చెప్పేసి ఉల్లిపాయ సమోసా అయితే చేశాను. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. సమోసా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. సమోసా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. లోపల కూడా చాలా బాగా ఉడికింది. అటుకులు వేయడం వల్ల సమోసా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సమోసా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సూపర్ వచ్చాయి. సమోసా తిన్నప్పుడు పచ్చిమిర్చి కొడుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ఈ సమోసా నుంచి ట్రై చేయండి. మీకు మా ఛానల్ కానీ మా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.